రిటైర్డ్ ఆర్మీ అధికారి కల్నల్ వివి రావు గారు, అండ్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ మధుసూదన్ రెడ్డి గారు, అండ్ అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు, అండ్ మరో అనలిస్ట్ సంజయ్ పులిపాక గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు మనం చూసాము, ఒకసారి విక్రమ్ మిశ్రీ విదేశాంగ శాఖ కార్యదర్శి ఏమని ప్రకటన చేశారు కాల్పుల విరమణకు సంబంధించి అని ఒకసారి విందామండి. విన్న తర్వాత చర్చను ప్రారంభిస్తాను. ఒకసారి General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. రైట్, ఆయన చెప్పిన దాని ప్రకారం మధ్యాహ్నం 3:30కి ఇరు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు మొదలయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ స్టార్ట్ అయింది. ఎల్లుండి 12వ తేదీ సాయంత్రం చర్చలు ఉంటాయి. వెంటనే ఆదేశాలు ఇచ్చాం, కాల్పుల విరమణకు సంబంధించి ఇరు దేశాలు ఇచ్చేశాయి అని చెప్పి ఆయన చెప్పారు. అయితే దీని మీద ఏంటి ఒప్పందం, ఏ ప్రతిపాదనలు ఇచ్చారు అనే చర్చ ఉందండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫో మై డియర్ ప్యానలిస్ట్స్, ఇప్పుడే బ్రేకింగ్ వచ్చింది. మళ్ళీ కేంద్రం ఒక ప్రకటన చేసింది. ఈ ఒప్పందం అనేది కేవలం కాల్పుల విరమణ వరకు మాత్రమే, కేవలం కాల్పుల విరమణ వరకు మాత్రమే ఈ ఒప్పందం. పాకిస్తాన్ పైన భారతదేశ నిర్ణయాలన్నీ యథాతథంగా ఉంటాయి. సింధు జలాల రద్దు ఒప్పందం యథావిధిగా ఏదైతే అనుకున్నామో అది కొనసాగుతుంది. వీసాల రద్దుపైన కూడా ఆంక్షలు కొనసాగుతాయి. పాక్ మీద దౌత్యపరమైన ఒత్తిడి యథావిధిగా కొనసాగుతుంది. వాణిజ్యపరంగా కూడా ఇరు దేశాల మధ్య ఇప్పుడే పరిస్థితి ఉందో అదే పరిస్థితి స్టేటస్ కో కంటిన్యూ అవుతుంది. ఎల్లుండి చర్చల తర్వాత మిగతా నిర్ణయాలు ఉంటాయి. 12వ తేదీ ఇరు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరగబోతున్నాయి. ఆ చర్చల మేరకు ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండబోతుంది అనేది ఆ రోజు డిసైడ్ అవుతుందని కేంద్రం ఇప్పుడే ఇచ్చిన ప్రకటన. సో దీని మీద ముందుగా కల్నల్ రావు గారు, మీ నమస్తే అండి. ముందుగా మీ రియాక్షన్ ఏంటి దీని మీద, కాల్పుల విరమణ నిర్ణయం మీద? పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకుంటోంది. నాకున్న అనుభవంతో, అంటే అనుభవం సెన్స్ ఇవాళ అబ్జర్వేషన్ ప్రకారం చైనా అమెరికా పోటీ పడ్డట్టున్నాయి ఎలాగైనా మధ్యవర్తిత్వం చేయాలని. ఎనీవే, సో మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి దీని మీద? చైనా అమెరికా పోటీల కంటే ముందు ఈరోజు ఎప్పుడైతే వాళ్ళ కమిటీ మీటింగ్ జరిగిందో స్ట్రాటజిక్